హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చి ఈవినింగ్ వ్లాగ్ అండి. 1 వీక్ బ్యాక్ తీసిన వీడియో అనమాట. ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరటం లేదు. బాగా జలుబు చేసిందండి. వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అసలు అవ్వట్లేదనమాట. బాగా ఆయాసం కూడా వస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే. అందుకని గ్యాప్ అయితే తీసుకున్నాను. ఇంకా తర్వాత ఈవినింగ్ వాకింగ్ అని కిందకైతే వచ్చానండి. వాకింగ్ అది అయిపోయిన తర్వాత ఇప్పుడు పాపకి యూనిఫామ్ తీసుకుందామని షాప్కి అయితే వెళ్తున్నాం అనమాట. స్కూల్ ఓపెన్ అయ్యి 1.5 మంత్ అయిందండి. ఇప్పటివరకు యూనిఫామ్ తీసుకోలేదు. అంటే మేము షాప్‌కి 2, 3 సార్లు వెళ్ళాం కానీ పాప సైజ్ అయితే అక్కడ దొరకట్లేదనమాట. ఇంక ఈరోజైతే మళ్ళీ వెళ్ళామండి. ఈరోజు కూడా పైన కోట్ అయితే పాపకి దొరకలేదు. షర్ట్ అయితే దొరికాయి కానీ కోట్ అయితే దొరకలేదు. ఇంకేవి ఉంటే అవి తీసేసుకుందాం తర్వాత చూద్దామని ప్రస్తుతానికైతే ఉన్నవి తీసేసుకున్నాము. ఇంక ఇదే షాప్‌లో సాక్స్‌లు, షూ అన్నీ ఉన్నాయండి. అయితే షూ అయితే ఈ షాప్‌లో సెట్ అవ్వలేదు పాపకి. ఇంకా సాక్స్‌లు, యూనిఫామ్ అయితే ఇక్కడ తీసేసుకున్నాం అనమాట. టై, బెల్ట్ అవైతే స్కూల్లోనే ఇస్తారు. కొన్ని షూ చూసింది కానీ ఇక్కడ ఎందుకో సెట్ కాలేదు పాపకి. ఇంకా అవైతే ఇక్కడ తీసుకోలేదనమాట. ఇంకా యూనిఫామ్ తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి. ఇగో ఇదే యూనిఫామ్ కలరు బ్లూ, వైట్. ఇదే యూనిఫామ్ నేను కూడా 10 ఇయర్స్ వేసుకున్నానండి. 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు. ఇప్పుడు మా పాపకు కూడా ఇదే యూనిఫామ్ వచ్చింది కలరు. స్కర్ట్ అనమాట. 4th క్లాస్ వరకే ఈ యూనిఫామ్ అండి ఈ స్కూల్లో. 5th నుంచి మళ్ళీ చుడిదార్ ఉంటుంది ఇదే కలర్‌లో. అందుకని సేమ్ సైజ్ తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం లూజ్ తీసుకున్న వేస్ట్ కదా నెక్స్ట్ ఇయర్ ఎటు ఇది వాడము మనము. అందుకని లూజ్ తీసుకున్న పిల్లలు అంత బాగుండరు కదా చూడటానికి. కరెక్ట్ సైజే యూనిఫామ్ అయితే తీసుకున్నాము. ఇగో సాక్స్‌లు కూడా సేమ్ యూనిఫామ్ కలరేనండి బ్లూ, వైట్. ఇంకా ఇగో షూ అయితే వేరే షాప్‌లో తీసుకున్నామనమాట. ఆ షాప్‌లో అయితే పాపకి సెట్ అవ్వలేదు. వేరే షాప్‌లో అయితే తీసుకున్నాం. ఇక్కడైతే మంచిగా ఉన్నాయి. బాగా సెట్ అయ్యాయి. ఇక్కడైతే తీసుకొనొచ్చామండి. ఇంకా వీళ్ళు వైట్ డ్రెస్ అయితే మాకేం చెప్పలేదు. అందుకని ఒట్టి బ్లాక్ షూ మాత్రమే తీసుకున్నాము. సాటర్‌డే రోజు కలర్ డ్రెస్ అని చెప్పారండి. అందుకని ఇంకా వైట్ డ్రెస్ అయితే లేదనమాట వీళ్ళ స్కూల్‌కి. ఇంకొచ్చిన తర్వాత పాప ఫ్రెష్ అయిపోయి హోంవర్క్ చేసుకుంటుంది. డైనింగ్ టేబుల్ మీద కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంది ఏంటా అనుకోకండి. ఇది మేమేమి భోజనం చేయమండి దీని మీద. జస్ట్ వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ అలా పెట్టుకుంటాము. అయితే ఎవరైనా ఇంటికొస్తే మాత్రం దీని మీద భోంచేస్తారు. ఇక పాపకి అది రాసుకోవడానికి దానికి బాగుంటుందని దాని మీద కూర్చొని హోంవర్క్ చేసుకుంటుంది. ఇక మధ్యాహ్నం లంచ్ బాక్స్ అది తీయలేదనమాట. ఇంక ఇప్పుడైతే తీస్తున్నాను. పిల్లలు ఏది తింటారు, ఏం తినగలుగుతారు, ఎంత తినగలుగుతారని మనకొక ఐడియా ఉంటుంది కదండీ! దాని ప్రకారం లంచ్ బాక్స్ పెట్టామంటే పిల్లలు వదలకుండా తినేసొస్తారు. ఎక్కువ పెట్టేసి వాళ్ళు తినని ఫుడ్ పెట్టామంటే ఎందుకు చేస్తారండి? వాళ్ళేం లంచ్ చేయరు. అలాగే తీసుకొచ్చేస్తారు బాక్స్ వెనక్కి. నిన్న స్కూల్‌లో కూడా టీచర్స్ అదే చెప్తున్నారండి. పిల్లలకి కొంచెం తక్కువ ఫుడ్ పెట్టండి. చాలా ఎక్కువ పెట్టేస్తున్నారు అని. సో, అందుకని పిల్లలు ఎంత తినగలిగితే అంత పెడితే చక్కగా ఖాళీ చేసి తీసుకొస్తారు బాక్సు. నేనైతే మా పాప ఎంత తింటుంది, ఏం తింటుందని ఒక ఐడియా ఉంది కాబట్టి దాని ప్రకారమే లంచ్ బాక్స్ అయితే పెడతానండి. చక్కగా అది కూడా వదలకుండా తినేసొస్తుందనమాట. ఇక్కడ వచ్చి నైట్ డిన్నర్‌లోకి చపాతీ అయితే కలుపుతున్నానండి. షార్ట్ వీడియోలో చపాతీలు అప్లోడ్ చేసినప్పుడు ఒక సిస్టర్ అడిగారండి, పిండి ఎలా కలుపుతారో ఒకసారి చూపించండి అని. ఏం లేదండి, ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను. అందులో కొంచెం ఉప్పు, ఒక స్పూన్ ఆయిల్ వేసి నీళ్లు పోయకుండా ఫస్ట్ ఆయిల్ పిండికి పట్టేటట్టు ఒకసారి కలిపేసుకొని తర్వాత నీళ్లు పోస్తూ ఈ విధంగా కలుపుకున్నామనుకోండి, వేళ్ళతో కలుపుకుంటే పిండి చాలా సాఫ్ట్‌గా కలుస్తుందండి. గట్టిగా అరిచేత్తో పిసికేసామంటే పిండి గట్టిగా అయిపోతుందనమాట. చపాతీ కూడా అలాగే వస్తుంది. అలా కాకుండా బాగా పిండంతా కలిసేటట్టు ఫస్ట్ వేళ్ళతో అయితే పిండి కలుపుకుంటే బాగా వస్తాయండి చపాతీలు. ఒక 1 అవర్ నాననివ్వాలి చపాతీలకైతే. పూరి అయితే అప్పుడే చేసేసుకోవచ్చు. ఈ చపాతీకైతే ఒక గంట సేపు నాననిచ్చామంటే పిండి చపాతీలు చాలా సాఫ్ట్‌గా వస్తాయండి. ఇప్పుడు చేసుకొని మర్నాడు తిన్నా కూడా చపాతీలు చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. ఇంకా 1 అవర్ నానిన తర్వాత నేనైతే చపాతీలు చేసేస్తున్నాను. చపాతీల్లోకి కర్రీ అయితే ఏమీ చేయలేదండి. మార్నింగ్ చేసిన పాలకూర పప్పుంది. మేమైతే అలాగే తినేస్తామండి. మార్నింగ్ చేసిన కర్రీస్ ఏమన్నా ఉంటే దాంతో చపాతీ అయితే తినేస్తామనమాట. స్పెషల్‌గా కర్రీ అయితే ఏమీ చేయను. మార్నింగ్ చేసినప్పుడే కొంచెం ఎక్కువ చేసేస్తానండి. కరెక్ట్‌గా 6 చపాతీలైతే చేస్తున్నాను. మేము ముగ్గురం ఉన్నాం కదా! తలా 2 అనమాట. కొంచెం పెరుగన్నం కూడా కలిపేసానండి. ఇది మధ్యాహ్నం చేసిన అన్నం ఉంటుంది కదా! ఆ అన్నం మిగులుతుంది కొంచెం. దాన్నైతే పెరుగన్నం కలిపేసాను. చపాతీ, పెరుగన్నం, పాలకూర పప్పనమాట. ఇక డిన్నర్ అయితే అయిపోతుందండి. తినేస్తున్నాము. పాప హోంవర్క్ అది అయిపోయిన తర్వాత డిన్నర్ అయితే పెట్టేస్తాం. ముగ్గురం తినేస్తామండి. ఇక పాపకొకసారి, మాకొకసారి అలా ఏం లేదు. ముగ్గురం కూర్చొని అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసాము. తర్వాత ఇంకా గిన్నెలన్నీ కడిగేసి కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత 9:30కి కరెక్ట్‌గా బుక్స్‌కి అట్టలేయడానికి కూర్చున్నానండి.
మొత్తం ఒక 40 బుక్స్ అయితే ఉన్నాయన్నమాట. టెక్స్ట్ బుక్స్, నోట్స్ అన్నీ కలిపి ఒక 40 అయితే ఉన్నాయి. కరెక్ట్‌గా ఒక 2 అవర్స్ అయితే పట్టిందండి నాకు ఇది చేయడానికి. మొత్తం అట్టలన్నీ వేయడానికి 2 గంటల టైం అయితే పట్టింది నాకు. విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చింది ఇవన్నీ అయిపోయేసరికి. ఇక బుక్స్‌కైతే మా హస్బెండ్‌కైతే అట్టలు వేయడం రాదండి. ఆయనైతే వేయరు, ఎప్పుడు నేనే వేస్తాను. ట్రాన్స్‌పరెంట్‌గా ఉన్న అట్టయితే వేస్తున్నానండి ఇక్కడ. మా చిన్నప్పుడైతే ఇన్ని ఆప్షన్స్ అయితే లేవనమాట మాకు. న్యూస్ పేపర్‌తోనే వేసుకునేవాళ్ళమండి. ఒక 3, 4 క్లాస్‌కొచ్చే వరకు న్యూస్ పేపర్‌తో వేసుకున్నాము. తర్వాతైతే ఒక బ్రౌన్ కలర్ షీట్ వచ్చేది. దాంతో అట్ల వేసుకునేవాళ్ళం. ఇప్పుడైతే రకరకాల కలర్స్ అయితే దొరుకుతున్నాయి. గ్రీను, బ్లూ, ఆరెంజ్ ఇన్నున్నాయి కానీ అప్పుడైతే ఇన్నుండేవి కాదు. మా చిన్నప్పుడైతే మా బుక్స్‌కి మేమే అట్టలు వేసుకునేవాళ్ళమండి. మా చిన్నక్క, నేను ఇద్దరం కూర్చొని ఇద్దరం బుక్స్‌కైతే అట్టలు వేసుకునేవాళ్ళం అనమాట. చాలా వరకు నేనే వేసేదాన్నండి. మా అక్కకు కూడా సరిగ్గా వచ్చేది కాదు బుక్స్‌కి అట్టలు వేయడం. అందుకని నేనే వేసేదాన్ని ఇద్దరు పుస్తకాలకి. నాకు 3 ఇయర్స్ ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయారండి. మేము ముగ్గురం ఆడపిల్లలం అనమాట. అమ్మే కష్టపడి మమ్మల్ని పెంచింది. అమ్మకి ఇంత తీరిగ్గా ఇంట్లో కూర్చొని మాకు ఇవన్నీ చేయడానికి టైం ఉండేది కాదండి. క్యాటరింగ్ బిజినెస్ అనమాట అమ్మది. సో, అమ్మ మార్నింగ్ వెళ్ళిపోయేది తెల్లవారుజామునే. ఇంకా చిన్నక్కే అనమాట నన్ను స్కూల్‌కి రెడీ చేసేది. నాకు జడలు వేసేది. చక్కగా స్నానం అది చేయించి నన్ను నీట్‌గా స్కూల్‌కి తీసుకెళ్ళేదండి. చిన్నప్పుడంతా చిన్నక్కే అన్నీ చేసింది నాకు. ఇంకా తర్వాత ఒకటో క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నానండి. 8th, 9th, 10th అయితే ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ చేశారు. మేము చదువుకుంది తెలుగు మీడియమే. అప్పుడు కూడా ఎందుకు ప్రైవేట్ స్కూల్‌లో జాయిన్ చేశారంటే, నేను 7th ఎగ్జాము, అక్క 10th ఎగ్జాము ఒకేసారి రాసామనమాట. ఇంకా అక్క కాలేజ్‌కి వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా స్కూల్‌కి అంత దూరం ఒక్కదాన్నే వెళ్ళలేనని, ఇంకా ఒక్కదానికి ఫీజు కడితే సరిపోతుంది కదా! అందుకని ఇంటి దగ్గరున్న ప్రైవేట్ స్కూల్‌లో అయితే జాయిన్ చేసిందమ్మ. ఇంకా అక్క కాలేజ్‌కి వెళ్ళిపోయిన తర్వాత ఇంటి దగ్గర స్కూల్‌కైతే నేను వెళ్ళానండి. 8th, 9th, 10th అయితే ప్రైవేట్ స్కూల్‌లో చదువుకున్నాను. పెద్దక్క అయితే ఆ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉందండి. అమ్మ దగ్గర చిన్నక్క, నేను ఉండి చదువుకున్నాము. పెద్దక్క 10th అయ్యే వరకు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది. తర్వాత మా దగ్గరికి వచ్చేసిందనమాట. ఫ్యామిలీ స్టోరీ చెప్పాలంటే చాలా పెద్దదండి. నేను మళ్ళీ ఎప్పుడైనా షేర్ చేస్తాను మీకు. తండ్రి లేకుండా అమ్మ ఎంత కష్టపడి మమ్మల్ని పెంచింది అన్నది తప్పకుండా చెప్తాను మీకు. ఇంకిక్కడ బుక్స్‌కి అట్టలేయడం అయితే అన్నీ అయిపోయాయండి. స్టిక్కర్స్ తెచ్చుకుంది. ఏదో యూనికార్న్ స్టిక్కర్స్ అంట. స్టేషనరీకి వెళ్ళి అవే తెచ్చుకుంది. అవి కావాలని 3 షాపులు తిరిగిందండి. యూనికార్న్ స్టిక్కర్స్ అంట. అవే తెచ్చుకొనైతే వీటికి వేసుకుంది మా పాప. ఇంకిక్కడైతే అట్టలు వేయడం అయితే అయిపోయిందండి. ఇవన్నీ అయ్యేసరికి విపరీతమైన బ్యాక్ పెయిన్ వచ్చిందనమాట నాకు. చాలా టైం అయితే పట్టింది. ఇంకా అయితే మొత్తం అన్నీ ఒకే రోజు వేశానండి. నాకు పెండింగ్ పెట్టుకోవడం ఇష్టం ఉండదనమాట పని. ఈరోజు కొన్ని, రేపు కొన్ని అలా కాకుండా మొత్తం అన్నీ ఒకేసారి కూర్చొనైతే బుక్స్ అయితే వేసేసాననమాట. ఇంకా స్టిక్కర్స్ అతికించేసి నేమ్స్ కూడా రాసేసానండి. మా పాప పూర్తి పేరొచ్చి సిరి సహస్ర అండి. ఇంట్లో అయితే సిరి అని పిలుస్తామనమాట. పూర్తి పేరైతే సిరి సహస్ర. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇప్పటివరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.